కొంతమందిలో చూస్తూ ఉంటాము. కూర్చున్నా, నిల్చున్నా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అసలు ఆ కళ్ళు తిరగడానికి రీజన్ ఏంటి? కొంతమంది అనుకుంటారు, లేదు వీక్‌నెస్ వల్లనో, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్లనో, చిన్న చిన్న రీజనే అని దాన్ని లైట్ తీసుకుంటూ ఉంటాము. కాకపోతే అది వర్టిగోనా, డిజీనెస్, నార్మల్ డిజీనెస్సా? దేనివల్ల వచ్చింది? అసలు వర్టిగో అంటే ఏంటి? ఇలాంటి ఎన్నో డౌట్స్ మనకుంటాయి కదా! ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వంశీకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. వెల్కమ్ టు హెల్త్ జోన్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు కళ్ళు తిరగడం అంటే ఏంటి? ఆ డిజీనెస్ అంటే ఏంటి? ఇది ఎగ్జాక్ట్లీ మనం పేషెంట్తో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. ఎవరైనా కూడా మామూలుగా వాట్ వీర్ సీ ఎవ్రీడే ఇన్ ఓపీ, పేషెంట్ మన దగ్గరికి రాగానే ఏంటండి ఏం జరిగింది ఇబ్బంది అంటే కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. కూర్చొని నేను వీ టాక్ టు దెమ్ నిదానంగా ఒకటి కళ్ళు తిరగడం అంటే ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది, ఎగ్జాక్ట్గా ఏమనిపిస్తుంది అట్లా అడిగితే తల ఇవన్నీ కాదండి, తల తేలిగ్గా అనిపిస్తుంది, తేలుతున్నట్టు అనిపిస్తుంది, పడిపోతున్నట్టు అనిపిస్తుంది అంటారు. సో ఎగ్జాక్ట్లీ కళ్ళు తిరగడం అంటే ఏంటి అనేది మనం పేషెంట్తో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళు మనకి రోజు ఎక్స్పీరియన్స్ అయ్యేది ఎలా ఉన్నా కూడా, ఎగ్జాంపుల్ నేను కూర్చోన్నాను అనుకోండి, మెడ తిప్పినప్పుడు తల తిప్పినప్పుడు ఎలా ఉంటుంది, యాజ్ ఇఫ్ చుట్టూ ఉండేంత తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది, లేదు నేను తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది, లేదంటే ఒకవైపు తోసేసినట్టు అనిపిస్తుంది. ఇంకొక పార్ట్ లేచి నిలబడి నడిచేటప్పుడు ఒకవైపు తూలిపోతున్నట్టు, లేదు బ్యాలెన్స్ లేదు పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ఒక్కోసారి మనం పడుకొని లేవగానే తేలుతున్నట్టు అనిపిస్తుంది, తలంతా లైట్గా అనిపించి తేలినట్టు అనిపిస్తుంది. సో ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ యాక్చువల్లీ. ఒకటి అన్నీ కాకపోతే మన హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గరికి రాగానే ఏమవుతుంది అంటే కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ వాట్ హ్యాపన్స్ ఇస్ పేషెంట్ చెప్పేదానికంటే కూడా ట్రీట్మెంట్ ఎవరిని అడగకుండానే హాస్పిటల్ నుంచి మెడికల్ షాప్కి వెళ్ళిపోతారు, టాబ్లెట్స్ తీసుకుంటారు, వర్టిన్ అని తీసేసుకుంటారు. నాకు వర్టిగా ఉంది, వాళ్ళే డిసైడ్ అయిపోతారు నాకు వర్టిగా ఉంది అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అండ్ ఈవెన్ ఫిజిషియన్స్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోకపోవడం వల్ల, రెగ్యులర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వసతులు బట్టి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారనే దాన్ని బట్టి క్లియర్గా తెలియకపోవడం, అది ఏంటి సిమ్టమ్ డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేయకపోవడం వల్ల అన్నిటినీ వర్టిగో ఒక బ్రాండ్ వేసేసి అన్నిటికీ స్టాండర్డ్గా ఒక ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపించేస్తారు. సో దట్ ఈస్ వేర్ ఇస్ ద ప్రాబ్లమ్ హ్యాపెనింగ్. డిజీనెస్ వేరు, వర్టిగో వేరు, లాస్ ఆఫ్ బ్యాలెన్స్ లేదా ఇంబ్యాలెన్స్ వేరు. వర్టిగో అని మనం ఒక బ్రాండ్ లాగా, అంటే దాని ఒక డయాగ్నోసిస్ లాగా చెప్పాలి అంటే ఒక ఫాల్స్ సెన్సేషన్ ఆఫ్ మూవింగ్. ఫాల్స్ సెన్సేషన్ అంటే యాక్చువల్గా తిరగదు, చుట్టూ ఉండే ఏవి తిరగవు, లేకపోతే మనము తిరగవు, కాకపోతే తిరిగినట్టు అనిపిస్తాయి. తిరగడం కావచ్చు, ఒకవైపు జరగడం కావచ్చు, ముందుకు వెళ్ళిపోవడం కావచ్చు, ఏదైనా కూడా డైరెక్షన్తో సంబంధం లేకుండా తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టు అనిపించడం వర్టిగో. ఓకే. డిజీనెస్ అనేది తల తేలిగ్గా అనిపించడం, లైట్గా అనిపించడం, లేకపోతే మనం జైంట్ వీల్ లాంటి దాని నుంచి కిందకు వస్తున్నప్పుడు రకమైన సెన్సేషన్ ఉంటుంది, అలా అనిపించడం, అది డిజీనెస్ అనొచ్చు. ఇంకొకటి నడిచేటప్పుడు ఒకవైపు తూలిపోతూ నడుస్తారు, స్వేయింగ్ అంటాం, అంటే నడుస్తున్నప్పుడు తెలియకుండా అడుగు తడబడడం, ఒకవైపుకు తూలిపోయి పడిపోవడం జరుగుతుంది, అది ఇంబ్యాలెన్స్. సో ఏది అనేది 2-3 ఒకటి రిలేటెడ్గా ఉంటాయి కానీ ఒక్కోసారి కలిసి కూడా ఉండొచ్చు. బట్ ఎగ్జాక్ట్గా ఇది ఐడెంటిఫై చేయాలి అంటే పేషెంట్ తోటి టైం స్పెండ్ చేసి వాళ్ళతోటి డీటెయిల్డ్గా తీసుకుంటేనే తెలుస్తుంది.